తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల స్వల్ప కాలంలోనే అద్భుతమైన పురోగతి సాధించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఉద్యమ నాయకుడే ప్రభుత్వ పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గత 9 సంవత్సరాలుగా అభివృద్ధిలో అగ్రగామిగా దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించనున్నామని తెలిపారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన పత్తి గింజ కొనుగోలు దాకా రైతన్నకు కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, చెరువులు పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, భారీ ప్రాజెక్టు నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి అనేక అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలు చేశారని అన్నారు. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, గ్రామీణ పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పెంపు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, శాంతి భద్రతలు, ఆస్తుల సృష్టి మొదలగు అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల స్వల్ప కాలంలో అద్భుతమైన పురోగతి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని, విజయాలను చాటేలా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఉద్దేశంతో 97,148 మంది రైతులకు 408 కోట్ల 13 లక్షల పైగా సొమ్మును రుణమాఫీ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ దిశగా యంత్రలక్ష్మి పథకం కింద జిల్లాలోని 11,244 మంది రైతులకు 18 కోట్ల 97 లక్షల రూపాయల సబ్సిడీతో 374 ట్రాక్టర్లను, 10,870 ఇతర యంత్ర పనిముట్లు పంపిణీ చేశాం. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ జిల్లాలో పండ్ల తోటలు సాగు చేస్తున్న 153 మంది రైతులకు ప్రభుత్వం 25,37,000 రాయితీ అందించింది. తెలంగాణ బిందు తుంపరి సేద్యం క్రింద జిల్లాలోని 3,394 మంది రైతులకు 18 కోట్ల 2 లక్షల సబ్సిడీ అందించడం జరిగింది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాల కింద రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై భారీ సబ్సిడీలు అందిస్తున్నది. జిల్లాలో మిషన్ కాకతీయ క్రింద 650 చెరువులను 219 కోట్ల నిధుల ఖర్చుతో పూడికతీత పనులు పూర్తి చేయడం వల్ల ఆయకట్టు గణనీయంగా పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం ద్వారా కాలువ మరమ్మతులు విధిగా నిర్వహిస్తూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వడం జరుగుతోంది. జిల్లాలో మానేరు వాగుపై 382 కోట్లు ఖర్చు చేసి 22 చెక్ డ్యాంల నిర్మాణం చేయడం వల్ల 49,054 ఎకరాలకు ప్రయోజనం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసింది. దీనివల్ల మంతిని నియోజకవర్గ పరిధిలో 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తోంది. నంది మేడారం గ్రామంలో బ్యాలెన్స్ ట్యాంక్ నిర్మించబడి ఇక్కడి నుంచి వరద కాలువకు నీటిని పంపు చేయుచున్నాం. ఈ వరద కాలువ నుండి నీటిని ఫీడర్ ఛానల్ ద్వారా కాకతీయ కాలువలో కిలోమీటర్ 90 వద్ద కలిపి D83, D86 కాలువల ఆయకట్టును స్థిరీకరించుటకు వాడుతున్నాం. విద్యుత్ శాఖ గతంలో కరెంటు కష్టాలతో అల్లాడిన మన రాష్ట్రం ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో వెలిగిపోతున్నది. పెద్దపల్లి జిల్లాలో 400 kV సబ్స్టేషన్లు 2, 220 kV సబ్స్టేషన్లు 3, 132 kV సబ్స్టేషన్ 1 నిర్మించి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశాం. కుల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఉమ్మడి రాష్ట్రంలో కమర్షియల్ కేటగిరీలో బిల్లులు వసూలు చేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 250 యూనిట్ల వరకు
ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని 710 నాయి బ్రాహ్మణ కటింగ్ షాపులకు 1119 రజకుల లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మిషన్ భగీరథ ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కటకటతో కలుషిత జలాలతో వచ్చే వ్యాధుల బారి నుండి ప్రజలు అనుభవించిన బాధలు అనేకం. దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రం మన తెలంగాణ కావడం గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మానసపుత్రిగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. జిల్లాలో 723 కోట్ల 40 లక్షల వ్యయంతో 1070 కిలోమీటర్ల పైప్ లైన్, 18 కట్టడాలు మొదలగు మిషన్ భగీరథ గ్రిడ్ పనులు పూర్తి చేసి 438 ఆవాసాలకు బల్క్ గా నీటిని సరఫరా చేస్తున్నాం. మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. సమగ్ర శిక్ష నిధుల ద్వారా జిల్లాలోని 259 పాఠశాలలో 4 కోట్ల 84 లక్షల వ్యయంతో అదనపు తరగతులు, టాయిలెట్ మొదలగు మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేశాం. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం రూపొందించిన మన ఊరు మనబడి పథకం కింద జిల్లాలో మొదటి దశలో 191 ప్రభుత్వ పాఠశాలల్లో 71 కోట్ల 37 లక్షల అంచనాతో అభివృద్ధి పనులను చేపట్టాం. మన ఊరు మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతున్నది. మన ఊరు మనబడి కింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసుకుని రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లాలోని 152 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల యొక్క రీడింగ్ సామర్థ్యం పెంచేందుకు 304 పుస్తకాలను అందించి రీడింగ్ రూమ్లలో మినీ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్న 361 ప్రాథమిక పాఠశాలలను 36 క్లస్టర్లుగా విభజించి విద్యార్థుల్లో కనీస అభ్యాసన విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ఆగస్టు మాసం నుంచి తొలిమెట్టు కార్యక్రమం చేపట్టడం వల్ల విద్యార్థుల ప్రమాణాలు 18.16% నుంచి 68% వరకు పెంచడం జరిగింది. అనాథ బాలుర కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి 110 మంది బాలులకు వసతి విద్య అందిస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ శిక్షణ అందించాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ మన పాఠ్యపుస్తకాలను పరిశీలించి అభినందించింది. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మంచి ఫలితాలను అందిస్తుంది. గత 2 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాలలో జిల్లా స్థానం మెరుగవుతోంది. గతంలో 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో ఉన్న పెద్దపల్లి జిల్లా ఈ సంవత్సరం 9వ స్థానానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలో 17 కోట్ల 80 లక్షల వ్యయంతో 100 పడకల మంతినిలో 7 కోట్ల వ్యయంతో 50 పడకల మాతా శిశు కేంద్రాలను ప్రారంభించి విస్తృతమైన సేవలు అందించడం జరుగుతున్నది. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపల్లి, రామగుండం పట్టణాల్లో 2 చొప్పున 4 బస్తీ దవాఖానాలను 52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 38 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో నూతన భవనాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. జిల్లాలో 3 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం 8 రకాల వైద్య సేవలపై మహిళలకు ఇప్పటి వరకు 2078 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. గర్భిణుల్లో రక్తహీనత తగ్గిస్తూ కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు పౌష్టికాహారం అందించే దిశగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం. పెద్దపల్లి రామగుండంలో 5 పడకల డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
అనంతరం జిల్లా వైద్య శాఖ, డిఆర్డీఓ, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్, జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. నీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్ళలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఇవ్వటి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించారు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాలే చంపే తప్పుతుండే విసురు. చిన్న బట్టలే పుట్టి చంపేయాలా? ఇంకెన్ని రోజు దాచుకున్న ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. ఈ కార్యక్రమంలో డిఐజీ రమేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రామగుండం మేయర్ డాక్టర్ బి అనిల్ కుమార్, ఆర్డీఓలు వెంకట మాధవరావు, కె వీర బ్రహ్మచారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.